అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు మే నెల 2025 నుంచి 31వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, అశ్విని నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అలాగే త్రయోదశి తిథి నుంచి పంచమి తిథి వరకు ఉంటుంది. అలాగే ఈ వారంలో గ్రహస్థితులు కానీ చూసుకుంటే చంద్రుడు అశ్విని నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అంటే మేషం, వృషభం, మిథున రాశుల్లో కర్కాటక రాశి వరకు ప్రయాణిస్తున్నారు. అలాగే గురువు మిథున రాశిలో, సూర్యుడు బుధుడు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు సింహరాశిలో, అలాగే రాహు కుంభరాశిలో, శుక్ర శని గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. ఈ సిచ్యువేషన్లో రాహు కేతు మధ్యలో అన్ని గ్రహాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి ఈ స్థితిని కాలసర్ప దోషము అంటారు. అందులో అనేక రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి. ఇది రాహుగ్రస్త కాల సర్పదోషము, సవ్యమైనటువంటి దోషం అన్నమాట. అపసవ్యము సవ్యమని రెండు ఉంటాయన్నమాట. సో ఇది అంత ప్రమాదకరమైనది కాదు. కేవలం ప్రజలకు చిన్న చిన్న భయభ్రాంతులు గొలిపేటువంటి విషయాలు, యుద్ధ భయాలు లేదా దేశానికి సంబంధించినటువంటి అభద్రతా భావాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జనరల్గా ఈసారి మా చిన్నతనం నుంచి మేము చూసినటువంటి బీభత్సమైనటువంటి యుద్ధ వాతావరణాలు వేరు. 72లో పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు ఉక్కు మనిషి అయినటువంటి ఇందిరాగాంధీ ఆ పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి పడేసింది. అదే ఇవాళ బంగ్లాదేశ్ అంటారు. అలాగే అవకాశం దొరికినప్పుడు మనం ఆ దేశాన్ని చిన్న చిన్న దేశంగా విడగొట్టే అవకాశాలు ఎన్ని ఉన్నా కూడా ఆ ప్రయత్నాలు ఈరోజు జరగట్లా. కాబట్టి ఆ రోజులన్నీ వేరు. ఇలాంటి రాహుకేతు స్థితి వల్ల కొంత అలజడి ఉంటుంది, అది పెద్దగా ఉండదు. త్వరలో ఇవన్నీ కూడా సమసిపోతాయని తెలియజేస్తూ, జ్యోతిషపరంగా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తూ ముందుగా ధనుసు రాశి వాళ్ళందరికీ 25వ తారీఖు మే నెల నుంచి 31వ తారీఖు మే నెల 2025 వరకు వార ఫలాలు ఎలా ఉందో చూద్దాం. ధనుసు రాశి అధిపతి గురువు ఇప్పుడు సప్తమంలోకి అంటే మిథున రాశిలోకి రావడం ఎంతో శుభదాయకం. మానసిక ఉల్లాసాన్ని కలిగి విందులు వినోదాల్లో పాల్గొంటూ ఎంతో కష్టాలు పడ్డ ధనుసు రాశి వాళ్ళందరూ ఇప్పుడు సుఖాలు సంతోషాలు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అంత గొప్ప సమయం, ఆత్మ నిబ్బరం కలిగి ముందుకు వెళ్తారని తప్పకుండా చెప్పాలి. ధన ఆదాయం చాలా బాగుంది. కుటుంబ సంతోషం శని వల్ల కలుగుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. పిల్లల చదువుల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. శని అనుగ్రహం వల్ల తక్కువ మంది ఫ్రెండ్స్, తక్కువ రిలేషన్ కలిగి ఉంటారు. గుంపులో కలవరు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల సొంత ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, వాహనాలు అన్ని కలిగి ఉంటారు. అలాగే తల్లి ఆశీస్సులు ఈ రాశి వాళ్ళకి బాగుంటాయి. కుజగ్రహం యొక్క అనుగ్రహం అష్టమంలో ఉండడం వల్ల తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు అనుకూలంగా లేవు. ప్రయాణాలు భారంగా ఉంటాయి. పిల్లల చదువు కోసం విదేశీ యానాలు, విదేశీ ప్రయాణాలు కొంత భారంగా కనిపిస్తుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, కుజగ్రహానికి పరిహారం చేసుకోవడం ఈ రాశి వాళ్ళకి మంచిది. శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల ఆరోగ్య సమస్యలు ఉంటాయి. శత్రువుల యొక్క పై చేయి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. రుణ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శుక్ర గ్రహానికి కూడా ఈ రాశి వాళ్ళు పరిహారం చేసుకోవడం ఎంతో మంచిది. సప్తమాధిపతి బుధుడు 6వ ఇంట్లోకి రావటం వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు, లేనిపోని గొడవలకి ఆస్కారాలు కలిగి ఉంటాయి. అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. పెళ్లి కాని వాళ్ళకి ఇప్పట్లో వెంటనే శుభవార్తలు లేవు. కొంత టైం పడుతుంది. పార్ట్నర్షిప్లో నష్టాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకు అంత అనుకూలంగా లేదని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టానికి అధిపతి సూర్యుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల అదృష్టం బాగా తక్కువగా ఉంటుంది. తండ్రి, పెద్దలు, మామగారు, అత్తగారు వీళ్ళ నుంచి పెద్ద సహాయ సహకారాలు లభించవు. అలాగే మీరు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా బుధగ్రహం యొక్క అనుగ్రహం సరిగ్గా లేదు. కాబట్టి ఉద్యోగంలో ఇబ్బందులు, లేనిపోని గొడవలు, పై అధికారులతో మాట ఇవన్నీ రాకుండా జాగ్రత్త వహించాలి. ఉద్యోగం పట్ల శ్రద్ధ వహించాలి. సమయంలో ఉద్యోగం మారడానికి అనుకూలంగా లేదు అని చెప్పేసి ఈ రాశి వాళ్ళకు చెప్పడం జరిగింది. అలాగే విష్ణు సహస్రనామం చదువుకోవటం ఈ ధనుసు రాశి వాళ్ళకి ఉద్యోగం కొరకు, అలాగే భార్యాభర్తల మధ్య గొడవ రాకుండా ఉండడానికి కొరకు చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆదిత్య హృదయం చదవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది.
ఇన్ని రకాలుగా చూస్తూ వ్యాపార పరంగా చాలా అద్భుతంగా ఉంది. ధనుసు రాశి వాళ్లకు విపరీతమైన రాజయోగం ఉంది. వ్యాపారంలో మంచి మంచి లాభాలతో ముందుకు దూసుకు వెళ్తారు. కొత్త కొత్త వ్యాపారంలో పెట్టుబడులు బాగా పెడతారు. ముఖ్యంగా ఈ వారంలో మీకు ఖర్చు విషయానికి వస్తే ఖర్చులు చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ధనుసు రాశి వాళ్ళు గురువు రాశ్యాధిపతి బాగున్నాడు, శని కూడా పర్వాలేదు బాగానే ఉన్నాడు, 4వ ఇల్లు బాగానే ఉంది, పంచమ స్థానము కుజుడు దెబ్బ కొట్టేశాడు, 6వ ఇల్లు శుక్రుడు దెబ్బ కొడుతున్నాడు, 7వ ఇల్లు బాగుంది, 8, 9, 9వ ఇంటి అధిపతి అదృష్టం కూడా సూర్యుడు దెబ్బ కొడుతున్నాడు, ఉద్యోగానికి అధిపతి బుధుడు దెబ్బ కొడుతున్నాడు. కాబట్టి ఈ గ్రహాలన్నింటికి కూడా పరిహారాలు ఎలా చేయాలి ఏంటి సంగతి ఎలా తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.